హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఊరెళ్తున్నానని చెప్పాను కదా! ఊరెళ్ళినప్పుడైతే చూడండి బయట ఎవ్వరు లేరనమాట. చాలా పెద్ద పెద్ద ఎండలనమాట. ఇదిగోండి ఈ పాపకైతే మాటలు అవి రావనమాట. చెవులు కూడా వినిపియవు. అన్ని సైగలతోటి చేస్తుందనమాట. హాయ్ చెప్పు అంటే వీడియో తీస్తుంటే ఏమో చేస్తుంది. బళ్ళ మీద ఇలా వెళ్ళిపోతారు అని చెప్తుందనమాట. చూడండి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది. ఏమి రావన్నమాట. నేను ఇలా చేస్తే అలా చేస్తుంది అనమాట. ఫోజులు ఇస్తుంది. చాలా ఆ పిల్లని చూడగానే వీడియో తీయాలనిపించింది అనమాట. తీస్తాను. నేనైతే ఇంటికైతే బయలుదేరాను. మంచి లొకేషన్ ఉంటాయన్నమాట. దానికి నేచర్ అనమాట. నేచర్ బ్యూటిఫుల్గా ఉంది. నేచర్ ఫీల్కి మంచిగా అనిపిస్తుంది. చాలా మంచి మంచి లొకేషన్స్ ఇలాగా. కానీ చాలా ఎండలు వర్షాలు నేనైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఎలా అయిపోయి వీళ్ళైతే ఎండకి ఎలా అయిపోయారో చూడండి. వీళ్ళు ఫస్ట్ డే వచ్చేసారనమాట ఇంటికి. వచ్చారు సరే వీళ్ళు ఉన్నారు పండగ కోసమని. చూస్తే ఎండలు మండిపోతున్నాయి. అన్నయ్య రాలేదా? ఇది మా మామయ్యల ఇల్లు అనమాట. మా తాతయ్య వాళ్ళ ఇల్లు. ఇంటికి అయితే వచ్చేసాం. వీళ్ళు భోజనం అది చేస్తున్నారు. మేము ఇప్పుడే వచ్చామన్నమాట. వచ్చి ఇలా బయటికి వెళ్దాం అనేసి భోజనం చేసేసి మేమైతే కొద్దిగా చల్లగాలి కోసం అనేసి బయటికి వెళ్ళామన్నమాట. ఇంట్లో ఉంటే చాలా వేడి వస్తుంది. వీళ్ళ హౌస్ చిన్న ఇల్లు అనమాట. ఈ గచ్చని చూసేసరికి దీని ఆనందం మామూలు మేము బయటకు అలా నేచర్ కోసం అలా చల్లగాలి తగులుతుంది అనేసి పైన ఎండ కాసిన కింద చాలా కూల్గా ఉందన్నమాట. ఇక్కడికి వస్తే చాలా బాగుంది. చూపిస్తాను. ఊరు అది. ఇదంతా పొలాలు అనమాట. పొలాలు వేసే టైం వస్తే చాలా బాగుంటుంది. పైనుంచి ఊట నీరు అలా చూపిస్తున్నా కదా, అక్కడి నుంచి నీరు వస్తుంది అనమాట. ఈ టైం అంతాను చాలా బాగుంటుంది పొలాలు వేసే టైంన. ఇంట్లో ఉన్నాయి కన్నా ఇలాగా బయటకు వస్తేనే మంచి గాలి తగులుతుంది. ఎండ అనే కానీ చాలా మంచి గాలి తగులుతుంది అన్నమాట. అక్కడ ఉండు, రాకు దిగబడిపోతాం. అక్కడ దిగబడిపోతాం. పాములు ఉంటాయి ఇక్కడ, పరిగెట్టి రాలేవు. అక్కడికి వెళ్ళే పాములు ఉంటాయి ఇక్కడ. వద్దన్నా ఈ పిల్ల వచ్చేస్తుంది. నేనేమో ఫ్లవర్స్ కోయడం, బొకే ఫ్లవర్స్ ఇలా ఉన్నాయనేసి కోద్దామనేసి వెళ్ళాను. పాము ఉన్నది అక్కడ ఉండు, అక్కడ ఉండు, పాము ఉంటుంది. లేగో పాము ఉంటుంది. చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్ అంటే. దోతేస్తుంది. బొకే ఫ్లవర్స్ చూసారా? సేమ్ బొకే ఫ్లవర్స్ లాగే ఉన్నాయి అనేసి నేను కోసుకున్నాను అనమాట. నువ్వు ఈ కాదు, నా చున్నీ అంత మమ్మో బురద చేసింది.
ఇంకేంటి ఫ్రెండ్స్, ఇలాంటి నేచర్ మీకు ఇష్టమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే కాసేపు నీటిలో ఆడుకున్నాను. నీటిలో ఆడుకొని చాలాసేపు ఉన్నాము. ఒక గంట అలాగుండి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఎక్కడే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు అంటే ఊర్లో నీరు ఉండేది కాదు. బావి, కుళాయిలు ఏమీ ఉండేది కాదనమాట. అప్పుడు ఇక్కడి నీళ్ళే తెచ్చుకునేవారనమాట. నైట్ అయితే అయ్యిందనమాట. చుట్టాలు ఇంకా రాలేదు. 8 అలా అవుతుందేమో. వాళ్ళు వచ్చాక భోజనం చేద్దామనేసి మేమైతే పండగ ఎక్కడో కాదండి, మా మావయ్య వాళ్ళ ఇంటి ముందటలే. అంతా మావయ్య మేనేజ్ చేస్తుంటారనమాట. మేము రెడీ అయిపోయాం వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి. భద్రాచలం నుండి వస్తున్నారు కదా చుట్టాలు అదిన. చాలామంది వచ్చేసామన్నమాట మేము. వీళ్ళైతే పండగకి రెడీ అవుతున్నారు. 10కి అలా స్టార్ట్ అవుతుంది పండగ అదిన. నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చూపిస్తాను. ఇది పార్ట్ 1 అని పెడతాను. 3 వరకు పెడతాను అనమాట. చాలా లాంగ్ వీడియో తీసానంటే నేను తీయలే అలాగా. సరే బాయ్.